ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ఇక కొద్ది గంటలే మిగిలి ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దిశగా విశాఖలో జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి యోగాసనాలు వేయనుండడంతో ఇప్పుడు అందరి దృష్టి విశాఖపైనే ఉంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ప్రధాన వేదిక, ఇతర ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా వేడుకలకు విశాఖ ప్రధాన వేదిక కాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా దేశవ్యాప్తంగా ఉండే పలువురు ప్రముఖులు విశాఖకు వచ్చి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధానమంత్రి ఎక్కడైతే యోగా ఆసనాలు వేస్తారో ఆ ప్రదేశంలో మనం ఉన్నామో. కాళీమాత ఆలయానికి అభిముఖంగా ఏర్పాటు చేసిన ఒక అతిపెద్ద వేదికపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆ వేదికపై నుంచి యోగాసనాలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యోగా దినోత్సవానికి సంబంధించి అనేక అంచనాలు ఉన్నాయి. మనకు చూసినట్లయితే ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పే దిశగా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు గత నెల రోజులుగా కసరత్తు అయితే జరుగుతోంది. దేశంలోని పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ యోగా దినోత్సవంలో భాగం పంచుకుంటారని కూడా ఇప్పటికే మన వద్ద సమాచారం ఉంది. ముఖ్యంగా జూన్ 21 ఉదయం సుమారు 6:30 ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక అరగంట తర్వాత యోగాసనాలు వేయడం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి వచ్చే ప్రజానీకం ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా కొన్ని కంపార్ట్మెంట్లు అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో కూడా 1000 మంది వరకు ఉండి యోగాసనాలు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 1 లక్షకు మించిన యోగా కార్యక్రమాలు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లుగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య సంక్షేమం కోసం సమిష్టి ప్రయత్నానికి తార్కాణంగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే సంప్రదాయ ఆరోగ్య సూత్రాల ద్వారా సమగ్ర ఆరోగ్య రక్షణ సాధన అనే నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో ఉండే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా నేవీ, అలాగే స్టీల్ ప్లాంట్, హెచ్బిసిఎల్ వంటి ప్రముఖ సంస్థలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతున్నాయి. అనేక విద్యా సంస్థలు, ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక కళాశాలల నుంచి కూడా ఎక్కువ మంది ఈ యోగా దినోత్సవంలో పాలు పంచుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసినట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూసే దృశ్యాలు అయితే మాత్రం ప్రధాన వేదిక ఏదైతే ఉంటుందో దానికి అభిముఖంగా మనకు భీమిలి బీచ్ తీరం వరకు ఉండే మార్గంలో యోగాసనాలను వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ అంతర్జాతీయంగా ఈ పేరెన్నికగన్న యోగాను ఈసారి విశాఖపట్నంలో విజయవంతంగా పూర్తి చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందిగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.